ఓకే ఓకే కట్టండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా హస్బెండ్ది బర్త్డే. నేను చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మా ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం రండి. కత్తి పట్టుకో. థ్యాంక్ యూ. అమ్మ నువ్వు పెట్టరా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బుజ్జమ్మ నువ్వు పెట్టరా డాడీకి. హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూరని పోదా. కొంచెం ఆగరా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వినోద్. థ్యాంక్ యూ. వెరీ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. చూడు కొద్దిగా పెడుతున్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. 100 సంవత్సరాలు ఇలాగే చేసుకోవాలి. ఇవి ఇదే పెట్టు. ఇది కూడా పెడతా పెట్టరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అక్క. అక్క థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుకుని అన్నీ చూస్తున్నా. థ్యాంక్ యూ కన్నయ్య. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
ఓన్లీ బయట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. సో మాకు దేవుడిచ్చిన బాబాయ్ ఎవరైనా ఉన్నారు అంటే నాకు రిలేషన్స్ చాలా తక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళని నాకు దేవుడిచ్చిన బాబాయ్ ఎవరైనా ఉన్నారంటే నేను మనస్ఫూర్తిగా బాబాయ్ అని పిన్ని అని పిలిచే మనుషులు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మా అప్పారావు బాబాయ్ అనమాట. సో బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నా ప్రతి గుడ్ మూమెంట్లో అంటే ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా సరే, తట్టుకోలేనంత బాధ వచ్చినా సరే, సో నా గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో ఉన్న అతి తక్కువ మంది అంటే వేల మీద లెక్క పెట్టచ్చు ఆ మనుషుల్లో ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు మా బాబాయ్ ఉంటారనమాట. సో అలాగే మా పిన్ని గారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. హాయ్, దిస్ ఈజ్ ఆసమ్ అప్పి జబర్దస్త్. ముందుగా మా దంపతులు అప్పారా సుబ్బలక్ష్మి తరపున మా అబ్బాయి సమానుడు, మా వ్యాన్కి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి మా వినోద్కి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వినోద్ చమక్ చంద్ర గారి టీంలో వన్ ఆఫ్ ది హై వోల్టేజ్ పెర్ఫార్మర్. నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎంత హై పెర్ఫార్మర్ అంటే చమక్ చంద్ర గారు కూడా అంత ఆశ్చర్యపోతారు అతను పెర్ఫార్మెన్స్ చూసి. డాన్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, టైమింగ్లో కానీ అతను మించిన వాళ్ళు లేరు. ఈరోజు అతను పుట్టినరోజుకి ఇంట్లో మనిషి మా అబ్బాయి ఈశ్వర్ కుమార్ ఎంతగా నేను అభిమానిస్తాను అంతగా పదింతలు మా వినోద్ ఉంటారు. ఈరోజు నేను 30 రోజులు బిజీగా ఉంటాను అంటే అందులో కారణమే మా వినోద్. VAN అంటే వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. మేము ముగ్గురు అతనిచ్చినటువంటి కాల్ షీట్ల మీదే మేము ఎక్కువ ఈవెంట్లు చేస్తుంటాం. ఇప్పుడు లక్కీగా మేమిద్దరం కూడా ధనరాజు గారి టీంలోకి వచ్చి ముందుకు వెళ్తున్నాం కాబట్టి 30 రోజులు బిజీగా ఉంటాడు. వారిద్దరు దంపతులు, వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడు హై వోల్టేజ్ పెర్ఫార్మర్ అంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా యాంకర్ చిన్న మిస్ప్లేస్ అయినా, సరిగ్గా అవుట్పుట్ ఇవ్వకపోయినా అక్కడ ఆర్గనైజర్లు బలవంతంగా ఆయన దింపారంటే ఆ షోకు అందాన్ని తీసుకొస్తాడు. ఇంకా మా 30 రోజుల్లో ఎక్కువ జర్నీ ఒక 20 రోజులు తనతోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏముండవు. టైం గురించి చెప్తాడు. టైం గురించి చెప్తున్నప్పుడు నాకు తనకి చిన్న గొడవ అవుతుంది. నేను టైం అంటాడు. ఆ టైంకి రెడీ అవ్వకపోతే నేను కోపడతాను. అది మా ఇద్దరి మధ్య ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా ఉంటాయి. ఎనీవే అబ్బాయి, గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ లక్. ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలాసార్లు ఏజ్ విషయంలో చాలా ఇదిగా చెప్తుంటాడు. ఇప్పటికైనా చెప్పేది ఎన్నో పుట్టినరోజు. ఇప్పటికీ ఇది నా పుట్టినరోజు అంతే. అది ఎన్నో పుట్టినరోజు సస్పెన్స్ అండి. ఇప్పుడు లేడీస్ వయసు చెప్పరు. లేడీ గెటప్లో ఉన్న ఆర్టిస్టులు చెప్పకపోతే నేను చెప్తున్నాను 58 ఇయర్స్ అండి. ఎవరేమనుకున్నా నూతనంగా ఇలాగే ఉండాలి, ఇలాగే మెయింటెనెన్స్ చేయాలనుకో. అంటే లేడీ గెటప్లు వేయడం చిన్న విషయం కాదు, చాలా మెయింటైన్ చేయాలి. అందులో మనోడు నెంబర్ 1గా ఉంటాడు. మనోడే కాదు, లేడీ గెటప్లు అందరూ నెంబర్ 1గా ఉంటారు. ఎందుకంటే ఆ ఫిట్నెస్ కోసం. ఇప్పటికీ తను ఏది చెప్పడం లేదంటే మరి నేనేమనుకోవాలి. మా అయితే 27, 26, 25 అంతే. 30 లోపు ఉంటుందని మాత్రం భావిస్తాను. అంతేనా? గుడ్ లక్, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నవీన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో మా వ్యాన్లో ఇంకొక ముఖ్యమైనటువంటి పర్సన్ మా నవీన్ అన్న అనమాట. సో చాచా 1 किलो मटन मारो. वैसा नहीं, मटन नहीं, मेरे पास मटन नहीं है, हो गया संडे. ఓకే. సో నిజంగా నేను చెప్పాను కదా, చాలా తక్కువ మంది పర్సన్స్ నా గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉంటారని చెప్పేసి. ఆ తక్కువ మంది పర్సన్స్లో నవీన్ అన్న అండ్ బబితా వదిన ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బబితా వదిన. థ్యాంక్ యూ. సో మీరు రాకపోయినా సరే, సో నా బ్యాడ్ సిచ్యువేషన్స్లో యూ మోటివేటెడ్ మీ లాట్. సో వీడియో కాల్స్తో మాట్లాడుతూ కూడా, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే వీడియో కాల్స్తో మాట్లాడుతూ కూడా నాకు మంచి ఎనర్జీని, మంచి బూస్టప్ ఇచ్చారు. నేను గెయిన్ అవ్వడం కోసం, నా హెల్త్ గెయిన్ బ్యాక్ చేసుకోవడం కోసం. సో చెప్పండి నవీన్ అన్న. అంటే అందరూ సంతోషాలు చెప్తారు, నేను 2 దుఃఖాలు చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా దుఃఖాలు చెప్తే బాగుండదు కదా, అసలు బాగుండదు. సో నాకు ఒకటి ఏంటంటే మా వినోద్ కోరిక, ఆ కోరిక చెప్తా.
పాపం ఎన్ని ఈవెంట్లు చేస్తుంటాడు. ఇప్పటి వరకు నాకైతే చాలా ఈవెంట్లు ఇస్తున్నాడు గత 4-5 సంవత్సరాల నుంచి. నేను ఈ మధ్య 4 ఇయర్స్ నుంచి అయితే వినోద్ మీదనే నేను హోప్ పెట్టుకొని ఉన్నా. అదైతే అందరి ముఖ్యంగా చెప్తాను. నాకు వినోద్ ఒకటి మా అప్పారావు సార్ చాలా క్లోజు. వీళ్ళే నాకు ప్రతి ఈవెంట్ తీసుకెళ్తూ ఉంటారు. నేనంటే చాలా తక్కువ. వీళ్ళు 80 తీసుకుపోతే నేను అందులో 5, 2 అట్లా తీసుకుపోతా. సరే ఎనియో వినోద్ ఇంత కష్టపడుతున్న ఒకటే కోసం, ఇల్లు కోసమని. ఆ ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ వరకు, ఈ టైం వరకు. పాపం ఎందుకంటే ఎవరికైనా బడ్జెట్ రావాలి, ఆ బడ్జెట్లో కట్టుకోవాలని ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేమంతా స్ట్రగ్లింగ్లో ఉన్నాం. ఎందుకంటే ఇల్లు కొనమంటే సడన్గా అప్పుల పాలవుతాం. అట్లా కాకుండా ఒక మంచి ప్లానింగ్ తోటి మంచి ఇల్లు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో అండ్ మాకు చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, చాలా మంచి చెడులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ సడన్గా గుర్తురావు, ఎందుకంటే మేము ఎప్పుడు దగ్గర ఉంటాం కాబట్టి. సో మా ప్రయాణం ఎప్పుడు హ్యాపీగా జరుగుతుంటాం. మేము ఎప్పుడైనా ఏడికి పోయినా కానీ కారం దోశ అడుగుతాడు. ఇప్పుడు మనోడు వైజాగ్ పోతాడు, కారం దోశ అడుగుతాడు. తెలంగాణ వస్తాడు, కారం దోశ అడుగుతాడు. కడప పోతాడు, కారం దోశ అడుగుతాడు. వీళ్ళందరికీ ఎట్లా తెలిస్తే కారం దోశ ఉంటుందని చెప్పేసి కొంతమంది మాత్రం తెలుస్తుంది. రాయలసీమలో, కడపలో అక్కడిక్కడంటే ఓకే. కానీ ఈ సీదా వైజాగ్ భీమవరం పోయిన కారం దోశ కావాలంటాడు. ఒకసారి వాళ్ళు కింద నుంచి మీకు తెలుస్తుంది. కారం దోశ తినకు, రాత్రి బాగానే ఉంటుందిరా, కానీ పొద్దున్నే బాగుండదు. బాగుంటుంది. ఓకేనా? కారం దోశరా అంటే రాత్రికి అట్లా పెడితే పొద్దున వరకు పాసిపోతుంది కదా, అట్లా నేను అంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఊరికే సరదాగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ వరకు ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోనే బర్త్డే చేద్దాం. తప్పకుండా, షూర్గా ఈసారి మాత్రం అదే చేద్దాం. సో మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ అంతా నేను ఒక సొంత ఇంట్లో గృహప్రవేశం చేసుకొని సొంత ఇంట్లో నా బాబు పుట్టినరోజు, నా పుట్టినరోజు, మా పాప పుట్టినరోజు అన్నీ జరగాలి. మా వైఫ్ పుట్టినరోజు, మా మ్యారేజ్ డేస్ అన్నీ కూడా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా లేడీ గెటప్స్లో నాకు క్లోజ్ అయినటువంటి అతి తక్కువ మందిలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి, సో నేను ఎప్పుడైతే ఫస్ట్ లేడీ గెటప్ వేస్తానో కేవకేక షోలో, అప్పటి నుంచి కూడా పరిచయం అయినటువంటి వ్యక్తి మా శాంతి స్వరూప్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. కేక్ ఫ్లేవర్ బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. ఎస్, నీలా అంటే పర్వాలేదు గారు, అందంగా ఉందంటే అదే నీ గురించి చెప్పాలి నేను. చెప్పు. సరే చెప్పాలి కాబట్టి 4 అబద్ధాలు, 4 నిజాలు చెప్తాను. ఫస్ట్ నిజాలు అబద్ధాలు కట్ చేసుకొని నిజాలు ఉంచుకోండి. రియల్గా వినోద్నికి నాకు అవినాభావ సంబంధం చాలా. అంటే లేడీ గెటప్లో చాలామంది ఉన్నాము మా జబర్దస్త్లో, కాదంటలేదు. కానీ కొన్ని హిట్ పేర్స్ ఉంటాయి. ఇప్పుడు వినోది అంటే చమక్ చంద్ర గారిని గుర్తుంటారు, అలాగే శాంతి స్వరూప్ అంటే ఆది గారి గుర్తుంటారు. అలాగా మీ ఇద్దరం పోటీగా కూడా అలాగా జబర్దస్త్లో ఈరోజు కూడా లీడ్ చేస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొందరు మేము కలుస్తాము, కొందరు కలవు. కానీ మేము ఇద్దరం మాత్రం రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాము. షూటింగ్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇంట్లో కానీ, ఖాళీగా ఉంటే రెస్టారెంట్లు కానీ, అలాగా మా ఇద్దరిది. నిజం చెప్పాలంటే కొద్ది గొప్ప ఒకసారి నేనన్నా కొంచెం టెన్షన్, కోపము, అవి చిరాకు లేదా ఏమైనా అన్నవంట. కానీ వినోద్ని చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్ అనమాట. ఎవరిని ఒక మాట అనడు, ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ చాలా సాఫ్ట్, రియల్గా చెప్తున్నాను. అలాంటిది మా ఇద్దరం అప్పుడప్పుడు అంటే నాకే కోపం వస్తుంది. తనే పాపం ఒక్కసారి డౌన్ అవుతాడు, నేను ఒకసారి అరిచేస్తా. మనోడు అరుస్తున్నాను ఒక్కలాగానే సైలెంట్ అయిపోతాడు, నేను అరిచేసి సైలెంట్ అయిపోతాను. కానీ రియల్గా నాకు ఇష్టమైన వ్యక్తులు లేడీ గెటప్లో, ఎందుకంటే నాకు వినోద్ అంటే చాలా లైకు. కష్టపడి వచ్చాము అందరం కూడా. ఆ కష్టాన్ని చూసుకుంటూ మేము ఈరోజు ఆ కలమ్మ తల్లి నమ్ముకొని అంత కష్టపడడం వల్ల ఈరోజు కూడా మల్లెమాల్లో కానీ ఇట్లా ఈవెంట్స్లో కానీ మేము రాణించగలుగుతున్నాము. అలాగే మా తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, అలాగే అభిమానుల బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు కూడా మేము ఇలాగే ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బర్త్డే సందర్భంగా, అంటే మేము రెగ్యులర్ కలుస్తుంటాం కానీ బర్త్డే అనేది స్పెషల్ కదా. బర్త్డే సందర్భంగా ఈరోజు నేను మనస్ఫూర్తిగా, అంటే తినకంటే వయసులో నేను పెద్ద కాబట్టి, నాన్న నువ్వు నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతోటి, అంటే మీ వైఫ్ పిల్లలతోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు నిండు హ్యాపీగా ఉండాలి. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే ఎంత అంటే చాలామంది అంటుంటారు, సో ఊరికి మాట్లాడేసేస్తుంటారు, ఊరికి కోపడుతుంటారు అని చెప్పేసి. సో కోపనే వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఎంత కోపన్నా సరే తిరిగి తనే రిలీజ్ అవుతాడు, చాలా మంచిగా ఉంటాడు. సో ఫర్ సపోజ్ హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ సో శాంతి స్వరూప్కి. సో అలాంటి మంచి ఫ్రెండ్ వన్ ఆఫ్ ది పార్ట్ నా లైఫ్లో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వినోద్తో వినోదిని, వినోదినితో వినోదం, వినోదం యూట్యూబ్ ఛానల్, వినోద్తో వినోదిని ఆ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రామన్నయ్య. థ్యాంక్ యూ. సో రామన్న గురించి చెప్పాలంటే నాకున్నటువంటి బెస్ట్ మెమరీస్ ఏంటంటే, లేడీ గెటప్స్లో మేము పాపులర్ అని చెప్తూ ఉంటారు, కానీ స్టార్టింగ్లోనే జబర్దస్త్లో లేడీ గెటప్ వేసి సో అందాన్ని
బ్యూటిఫుల్గా స్క్రీన్ మీద చూపించింది రామన్న అనమాట. సో ఎక్స్ప్రెషన్ కింగ్ అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ పరంగా సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే సో సెన్సిబుల్ ఇన్ నేచర్ అనమాట. చాలా మృదు స్వభావి, చాలా అద్భుతంగా అందరినీ రిసీవ్ చేసుకుంటాడు. ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నారంటే చాలు ఫస్ట్ సలహాలు ఇచ్చి ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నతో మాట్లాడితే సో సిచ్యువేషన్ సాల్వ్ చేస్తాడు, స్మూత్ చేసి హ్యాపీగా ఉండడానికి మంచి లీడ్ ఇస్తాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ రామన్న ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ, లవ్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వినోద్తో నేను పంచుకోవాల్సినవి అంటే స్వీట్ మెమొరీస్ ఉన్నాయి, బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయి. అంటే లైఫ్లో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని ఇప్పుడు ఇలా ఉన్నాడో నాకు తెలుసు. నేను ప్రతి దాంట్లో కూడా ఒక పార్ట్గా చూశాను. సో ఎనీవే, బ్యాడ్ మెమరీస్ని వదిలేసి గుడ్ మెమరీస్ని తలుచుకోవాలి. కాబట్టి మా జర్నీ మామూలుగా లేదు. జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి గుజరాత్కి వెళ్ళినప్పుడు, విజయవాడకి వెళ్ళినప్పుడు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ షష్ఠికి వెళ్ళినప్పుడు, అసలు ఎవ్రీవేర్ అంటే ఇది ఒక్కటే అని చెప్పలేం, అన్ని గుడ్ మెమరీసే. అవన్నీ అలాగే ఉంటూ ఇలాంటి బర్త్డే ఫంక్షన్లు ఇంకా ఎన్నో చేసుకోవాలి, ఇంకెంతో అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పక్కన ఉన్నటువంటి మనిషి, పరిచయం అవసరం లేని మనిషి బాబీ అనమాట. సో మన జబర్దస్త్లో నార్త్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి యాస మాట్లాడే అతి తక్కువ మందిలో సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్తో రాణిస్తున్నటువంటి మా బాబీ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ ఫర్ బీయింగ్ హియర్ టుడే. సో మా బాబీతో నెల రోజులు ఆత్మీయమైనటువంటి ప్రయాణం జరిగింది నాకు. సో ఒక బ్యూటిఫుల్ జర్నీ అనమాట అది. దాని తర్వాత మేము గిన్నిస్ బుక్ ఆఫ్ ఇండియన్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కూడా సంపాదించుకోవడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ అనమాట. సో చెప్పు బాబీ. ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ. వినోద్ చాలా పాజిటివ్ పర్సన్ అండి. ఎందుకంటే ఏదున్నా పాజిటివ్గా తీసుకుంటాడు, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతాడు. మా ఆర్టిస్టులందరూ కూడా ఎప్పుడు ఏదో ఈవెంట్ చెప్తూ కొంతమంది సిచ్యువేషన్ బాగాలేదంటే అయ్యో తనకు బాగాలేదు, హెల్ప్ అవుతుంది, ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకోటి ఏంటంటే వినోద్ని ఒక రకంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరిలాగానే వచ్చాడు, అలా వచ్చి అలా పైకి వెళ్ళాడు, ఒక్కసారిగా కిందకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఎవరు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా మళ్ళీ తానే తన ఫ్యామిలీ సపోర్ట్స్తో, ఫ్రెండ్స్ సపోర్ట్స్తో కొంతమంది ఇలా పైకి లేస్తూ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒక టాప్లోకి వచ్చాడు అనమాట. ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవనంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, కానీ వినోద్ అంతకన్నా టౌన్కి వెళ్ళిపోయాడు అనమాట. అయ్యో వినోద్ పరిస్థితి అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ లేచి మళ్ళీ ఈరోజు ఒక టాప్గా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే స్థాయికి, ఒకరికి పెట్టే స్థాయికి వచ్చాడనమాట. ఎప్పుడు ఇలా ఉండాలి. ఎందుకంటే వినోద్తో నా జర్నీ ఇప్పుడు కదా ఒక జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఉంది. వినోద్ చెప్పినట్టుగా ఒక నెల రోజులు ట్రావెల్ అయ్యాం. ఎవరైనా కంటిన్యూ ఒక 2-3 రోజులు కంటిన్యూ ఏదో చిన్న ఈగో క్లాసెస్ వస్తాయి. వినోద్తో నెల రోజులు ట్రావెల్ అయ్యాం. ఏ రోజు కూడా ఈగో క్లాసులు కానీ ఎంజాయ్ చేస్తూ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బాబోయ్ రేసుకుర్రా ఎంత ఎనర్జీ అంటే మేము 4-5 వెళ్ళినా సరే ఫస్ట్ మాకంటే ముందు స్టేజ్ ఎక్కి జనాల్ని ఎంటర్టైన్ చేసి మేము వచ్చేసరికి కనెక్ట్ చేస్తాడనమాట. మొత్తం ప్రోగ్రామ్ అంతా మేము 1 గంట చేస్తే దాన్ని 3 hours ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అనమాట. అంత స్టామినా ఉంది, అంత ఎనర్జీ ఉంది. ఎక్కువ చెప్పినా కూడా మీకు చిరాకు వస్తుంది కాబట్టి చెప్పాల్సిందంతా మా అప్పారావు గారు అందరూ చెప్పారు కాబట్టి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మా వినోద్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఆల్ ది బెస్ట్. నువ్వు బాగుంటే మేము అందరం బాగుంటాం. వినోద్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్లో నా గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్న అతి తక్కువ మందిని వేల మీద లెక్క పెట్టచ్చు. ఆ వేల మీద లెక్క పెట్టే వాళ్ళలో సగం మంది ఇక్కడ ఉన్నారనమాట. సో మా అప్పారావు గారు కానివ్వచ్చు, మా నవీన్ అన్న కానివ్వచ్చు, మా జయంత్ కానివ్వచ్చు, మా ప్రవీణ్ అన్న కానివ్వచ్చు, మా కార్తిక్ కానివ్వచ్చు, మా ప్రసన్న కానివ్వచ్చు. సో వాళ్ళనమాట. సో వాళ్ళు మా ప్రసన్న వాళ్ళు ఒకరనమాట. సో ప్రసన్న నా గురించి ఏదైనా ఒక 2 విషయాలు చెప్తే వాళ్ళు పాపం స్టార్ట్ చేసుకుంటారు. చెప్పు. ఇదిగా మైక్, అక్కడ ఉంది మైక్. సో ఇంకొక విషయం ఏంటంటే మా మ్యారేజ్కి ఒకే ఒక సాక్షి, మా మ్యారేజ్ ఫోటో ఉన్నటువంటి సాక్షి ఈ సాక్షి అనమాట. సాక్షి
నేనే బలైపోయా. ఓకే ఓకే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్టేజ్ ఫియర్ అండి. స్టేజ్ కాదండి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో నాకు మచ్. వినోద్ అప్పటి నుంచి తెలుసు. మేమిద్దరం కలిసి చదువుకున్నాము. మాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, కార్తిక్. నువ్వు కూడా వచ్చాయి ఒకేసారి. ఏం కాదురా. స్టే బిహైండ్ విత్ సిగ్గు అనమాట మనిషికి. Vinod is like a God-gifted brother to me. He's such a pure-hearted person అనమాట. ఎప్పుడు మాట్లాడినా కూడా నాకైతే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఎప్పుడు హీస్ జస్ట్ అ బ్రదర్ టు మీ అండ్ ఐ కెన్ షేర్ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్. యూనో ఏదైనా షేర్ చేసుకోగలను. ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ పర్సన్ టు మీ. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. హర్ష గారు ఏం చెప్పాలన్నా? ఓకే, వినోద్తో పరిచయం లాస్ట్ 5-6 ఇయర్ నుంచి నడుస్తుంది. వినోద్ యాక్చువల్గా మా వైఫ్ ఫ్రెండ్, సో అలా ఫ్యామిలీలోకి వచ్చేసాడు అనమాట. సో ఒకసారి వినోద్కి ఒక ఇన్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నేను వినోద్కి బాగా క్లోజ్ అయ్యాను. నేను కలిసి తిరగడం, తనకి అన్ని చెకప్స్ అన్నీ చేయించడం, సో అలా మా బాండింగ్ బాగా స్ట్రాంగ్ అయింది. సో అప్పటి నుంచి తన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వినోద్ తప్పకుండా ఉంటాడు. సో అలా మేము క్లోజ్ అయ్యాం. సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వినోద్. ఇలాంటి బర్త్డేలు చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మమ్మ. నువ్వు నిండు నూరేళ్ళు హ్యాపీగా పిల్లలతో నాతో ఇట్లాగానే నువ్వు మంచిగా హ్యాపీ బర్త్డేలు మంచిగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా మంచిగా ఉండు, నన్ను కూడా మంచిగా పెట్టు, నా కోపం తెప్పియకు. ఎలాంటి నేను కోపడుతున్నా అది నీ మంచి కోసమే. నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగాలనే నేను కోరుకుంటాను. అంతకుమించి నా ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు బాగుండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగానే ఇలా నీతో పిల్లలతో మనందరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, వడ్డీ కాసులు వాడి ఆశీస్సులను కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ.